యేసుక్రీస్తు నామములో నేను చూసిన పరలోకము నరకము ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు ఎందుకు పనికిరాని నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరలోకము నరకమును చూపించి ఉన్నారు. నరకము భయంకరమైనది, ఘోరమైనది. ఈ లోకంలో మనం బ్రతికి ఉండగా నిజంగా దేవునితో ఉండి మరి ఎంతో పరిశుద్ధతను కలిగిన వారిగా ఉండి పరలోకం చేరాలి, కానీ ఆ ఘోరమైన నరకంలోనికి మనం ప్రవేశించవద్దు. మరొక దినము దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవదూతలకు ఆజ్ఞాపించినట్లుగా వారు నన్ను నరకం అనే ఒక ప్రాంతంలోనికి తీసుకువెళ్ళారు. ఆ భయంకరమైన నరకం, ఆ ఎంత ఘోరమైన నరకము, ఆ ఘోరమైన నరకమని ఆ స్థలంలోనికి తీసుకొని వెళుతూ ఉండగా ఎటు చూసిన కేకలు అరుపులుగా వినిపిస్తూ ఉన్నది. కానీ అలా తీసుకొని వెళుతూ ఉండగా మరొక ప్రాంతము, ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయంటే అవి ఎటు చూసినా, ఏ భాగం చూసినా, ముందు చూసినా, వెనుకకు చూసినా, పక్కకు చూసినా, ఎటు చూసినా చుట్టూ కూడా ఒక అగ్ని కలిగిన లావా ఎగిసి పడుతున్న మంటలుగానే ఉంటూ ఉన్నాయి. చుట్టూ చూసినా అలాగే ఉండేవి. మేము వెళ్ళే దారి కూడా ఒక దారిగా ఏర్పరచబడ్డది. ఆ దారిలో వెళుతూ ఉండగా చుట్టూ చూస్తున్నా ఎటు చూసిన పొగలు, దట్టమైన పొగలు, అగ్ని, కేకలు. ఎంత భయంకరం అంటే అది భయంకరంగా ఉంది ఆ స్థలము. ఎంత చుట్టూ చీకటిగా మధ్యలో మరి ఒక మంటలు ఎగిసి పడుతూ మరి భయంకరంగా మంటలు, లావ మండుతూ ఉంది. దానిలో ఎంతోమంది, కొన్ని కోట్ల ఆత్మలైన వారు కొట్టుకుంటూ కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నారు. వారి చేతులు నరకబడుతూ ఉన్నవి. మరలా ఆ చేతులు మరలా వాటికి అతకబడుతూ మరలా నరకబడుతున్నాయి. అలా నరకబడుతుంటే వాళ్ళు విలవిలలాడిపోతూ ఆ యొక్క లావాలో ముంచుతూ పైకి తీస్తూ ఉన్నారు. చేతులు ఒకవైపుగా నరుకుతూ ఉన్నారు, మరలా ముంచుతున్నారు. ఇలా పదే పదే అక్కడ ఉంటున్న ఆత్మలైన వారిని ముంచుతూ పైకి తీస్తూ వారి చేతులు నరకేస్తూ ఉన్నారు. వారి కేకలు పెడుతూ అరుస్తున్నారు. ఆ చర్మము ఊడిపోతూ ఉంది. అలా ఉంటూ ఉండగా ఆ ఒక వ్యక్తిని బయటికి ఆ నరకదూతలు బయటికి లాక్కొని వచ్చారు. అలా రాగానే అతను కేకలు పెడుతూ అరుస్తూ చెప్తూ ఉన్నాడు. తన పేరు కూడా చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నా పేరు అబ్రహాము మార్కు. నేను ఎంతో భయంకరమైన అన్యాయస్తుడుగా జీవిస్తున్నాను. నేను నిత్యము దేవుని మందిరములకు వెళ్తూ ఉండేవాడిని, కానీ దేవునికి ఇస్తున్న కానుకలను, ధనమును నేను దొంగలించేవాడిని. సేవకులు ఎంతో మంది నాకు తెలియపరుస్తున్నారు. ఎంతో నమ్మకముతో ధనమును లెక్కించమని చెప్పినప్పుడు మేము కొంతమందిగా ఉండేవారిని. ఆ ధనము లెక్కిస్తున్న సమయంలో మేమందరము కలిసి ఆ ధనమును దోచుకునే వాళ్ళము. అంతేకాక అన్యాయంగా ఎంతో మంది దగ్గర ధనమును తీసుకొని మోసం చేసేవాడిని. ప్రతి విషయంలో కూడా అన్యాయంగా నిందలు వేస్తూ ఉండేవాడిని. అనేకమైన అన్యాయపు మాటలు మాట్లాడేవాడిని. ఆ విధంగా ఉంటున్న సమయంలో ఒక దినము అకస్మాత్తుగా నాకు క్యాన్సర్ వచ్చి మరణించి నేను ఈ స్థలానికి రావడం జరిగింది. అయ్యో, నేను ఈ స్థలంలో కాలుతున్నాను. దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుని సొమ్మును దొంగలిస్తూ ఉన్నాను.
అలా కేకలు పెడుతుంటే 2 చేతులు ఒక వ్యక్తి నరకదూత వచ్చి అలా నరికి వేశాడు. అవి నరకగానే అవి 2 చేతులు ఆ యొక్క అగ్నిలో పడిపోతున్నాయి. అలా ఆ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అదే విధంగా నరుకుతూ ఉన్నారు. వారిని మరి చేతులు నరుకుతూ ఉండగా కేకలు పెడుతూ విలవిలలాడిపోతున్నారు. ఆ యొక్క కొన్ని కోట్ల ఆత్మలైన వారు అక్కడ నరకంలో వారి చేతులు నరకబడుతూ ఉన్నాయి ప్రియులారా. అలా కేకలు పెడుతుండగా మరలా తనని మరి నరికి ఆ 2 చేతులు నరకగా పడిపోయాడు. ఆ యొక్క అగ్ని లావాలు ఎంత భయంకరమో ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. అన్యాయముగా దేవుని సొమ్మును దొంగిలించి చివరికి అతను చనిపోయి క్యాన్సర్తో చనిపోయి నరకములో పడిపోయాడు. ఎంతోమంది కూడా బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. దైవజనులతో మాట్లాడే విషయంలోనే కానీ, ఇంకా ధనము విషయంలో కానీ, మరి మందిరపు ధనము విషయంలో ఆశించవద్దు. ఆ ధనమును ఆశించి తీసుకొని చివరికి ఆ వ్యక్తి నరకంలో కాలుతూ కేకలు పెడుతూ ఉన్నాడు. దేవుని సొమ్మును దొంగిలించి అన్యాయంగా అన్యాయపు మాటలు మాట్లాడుతూ అనేక విధమైన పనులు చేస్తూ ఉన్నవారు ఆ స్థలంలో కాలుతూ కేకలు పెడుతూ ముత్తుకుంటూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో, మన జీవితంలో అటువంటిది ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఆ భయంకరమైన నరకంలోనికి ఎవ్వరు పోకూడదు. ఎంత భయంకరంగా ఉన్నదంటే నా ఆత్మను తీసుకెళ్ళి ప్రభు చూపించడము. ఇది కేవలము మీరందరూ కూడా ఆ నరకంలో పడిపోకుండా ఉండటం కోసమే ప్రభు మరి పనికి రాని దాని యోగ్యత లేని నన్ను ప్రభు తీసుకువెళ్ళి ఆ నరకము ఏ విధముగా ఉంటుందో చూపించి అది నా ప్రజలకు తెలియపరచమని ప్రభు చెప్పుట, అది మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన జీవితాలను మార్చుకొని ఆ నరకంలోనికి వెళ్ళకుండా ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళే బిడ్డలుగా నిలిచి ఉండాలి. గాడ్ బ్లెస్ యూ.